నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనపరేకుల సంబంధం చూసే పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదల కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అల్లి పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయన్రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? కొబ్బరి మనలే రా. స్టూడెంట్ లీడర్ నుండి పార్టీ లీడర్ గా కష్టపడి ఎదిగాను. నీకు నా తర్వాత పొజిషన్ వచ్చేలా చేశాను. కానీ నువ్వు పార్టీ సీక్రెట్స్ అని అపోజిషన్ వాళ్ళకి చెప్పి అమ్ముడు పోతావరా? ఐ వాంట్ నంబర్ 1 పొజిషన్. ఓనిలే అన్న కక్కుర్తిపడి ఏదో పని చేశాడు. ఎంత కాదనుకున్నా నిన్నటి వరకు నీ ఫ్రెండే కదా. శత్రువు పొడిచే కత్తిపోటు కన్నా స్నేహితుడు పొడిచే వెన్నుపోటు భరించలేదురా. ఊరు నాయను, ఇది రాజమండ్రి రాజస్థాన్ ఎడారి. జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవిలా ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు కొడుకు కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని. ఓ తీసుకోండి. రామ్మా. రాజా, మా అబ్బాయి అండి. రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు ఫైటింగులు. అదేమంటే ఊరిని ఉత్తరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉత్తరించు. అరే ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు. ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళున్నారు. ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా, వెళ్ళి నీకు నచ్చని వాళ్ళంతా నేను నరికే. బాబాయ్ పెళ్లి కాళ్ళు గడమంటే కాళ్ళు నరికేసి టైపాడు. మరి తాళి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. వెళ్ళండి బాబు. హాయ్. సిగరెట్? నో థ్యాంక్స్. వ్యూ అదిరిందండి. మీతో కిందే ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను. ఈ లోపు మీరు పైకి వచ్చేసారు. టెన్షన్ గా ఉన్నప్పుడు సిగరెట్ కాల్చకుండా ఉండలేను. కింద అమ్మా నాన్న చూస్తే బాధపడతారు కదండి. అందుకే పైకొచ్చి తప్పని తెలుసు. మీరు చెప్పండి. మీ పేరెంట్స్ బాధపడకూడదని మీరు ఇక్కడికి వచ్చి చిన్న తప్పు చేస్తున్నారు. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని నేను పెద్ద తప్పు చేస్తున్నానండి. మీరు తప్పు చేస్తున్నారా? పెళ్లి చేసుకోనని తెలిసి కూడా ఇలా పెళ్లి చూపులకు రావడం తప్పే కదండి. మా చెల్లెలు నచ్చలేదా? అబ్బే, మీ చెల్లెలు గారికి ఏంటండి బంగారు బొమ్మ. ఎవరితోనైనా లవ్? అబ్బే, అంటే అసలు అదేంటో నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదండి. పెళ్లి చూపుల్లో మొదట చూసిన అమ్మాయినే నా భార్యగా ఫీల్ అయ్యాను, కానీ ఫెయిల్ అయ్యాను. మనసులో ఏదో తెలియని ఇదండి. మా అమ్మా నాన్నలను బాధ పెట్టకూడదని పెళ్లి చూపుల పేరుతో ఇంతమంది అమ్మాయిల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తోందండి. ఐఎమ్ సారీ. ఇదంతా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఊరేళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి నచ్చలేదని చెప్పినా చేసేదేం లేదు. కానీ మీరు నిజాయితీగా చెప్పారు చూడండి, అది నాకు నచ్చింది. మీలాంటి వారినే నేను ఫ్రెండ్స్ గా కోరుకుంటాను. అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా. ఆల్రెడీ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అని అడుగు. రేయ్ అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా.
డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్ లో. అవసరం లేదు. ఆ. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్ గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి.